ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న కురిసినటువంటి అతి భారీ నుండి అతి భారీ వర్షానికి ఇటు మామిడి రైతులు కావచ్చు, అటు ధాన్యం రైతులు కావచ్చు, వరి ధాన్యం రైతులు కూడా చాలామంది చాలా తీవ్రంగా నష్టపోయారని మనకు తెలుస్తుంది. ఇటు విజువల్స్ చూసుకుంటే మామిడి తోట దగ్గర ఉన్నటువంటి ఒక రైతుని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి, నిన్న కురిసిన వర్షానికి మరి ఏ విధంగా నష్టపోయారు, మరి ఎట్లుంది ఇది? మస్తు వర్షం కన్నీ రాలిపోయినాయి, మొత్తము నష్టపోయినాం. మొత్తం కాయలన్నీ వాడిపోయినాయి. 4-5 లక్షలకు పట్టినాం. ఇంకా వేరే తోటలలో కూడా మస్తు నష్టపోయినాం. మస్తు రాలిపోయినాయి, కుప్పలు చల్ల పోసినాం. ఇంకా సో మొత్తానికి చూసుకుంటే మరి ఇటు మీరు ఒక తోటను ఎన్ని లక్షలకు పట్టుకురు, మరి ఇప్పుడు మీకు ఎంత తీవ్రంగా ఎంత నష్టపోయారు మీరు? ఒక్కోది 5 లక్షలకు పట్టినాం, ఒక 4 లక్షలకు పట్టినాం, ఇదో 1 లక్ష పట్టినాం. ఇట్లా పట్టినాం. 5-6 తోటలు పట్టుకుంటాం ఎప్పుడైనా, కానీ ఈసారి మొత్తం వర్షాలు పడి మొత్తం గాలి దుమానం బట్టి మస్తు నష్టపోయినాం. మొత్తం రాలిపోయినాయి బాగా. ఇప్పుడు ఎంత నష్టపోయారు? ఇప్పుడు ఇంకా మొత్తం 5-6 లక్షల దాకా నష్టపోయినాం. మరి దీని గురించి మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, ఎవరన్నా మరి రైతులందరూ ఈ విధంగా నష్టపోయారు కదా, మామిడి రైతులు కావచ్చు, మరి ఇట్లా నష్టపోయినాం సార్ అని చెప్పి ఎవరికైనా పోయి అడిగిరా? అడగలే. ఈ కష్టాలను ఎవరు తెలుసుకునే నాయకుడు ఎవరు లేరా? ఎవ్వరు తెలుసుకోలేరు. ఎట్లనో ఇక అర్థం కాకొస్తలే. మాకే ఏం చేయాలనో మాకే అర్థమవుతలేదు. ఇప్పుడు అన్ని బాకులు తెచ్చి తోటలకే కట్టుకున్నాము. ఇప్పుడు బాకుల వాళ్ళు అడుగుతారు ఎక్కడ కట్టాలనో ఏం అర్థమవుతలేదు మాకు. మేము బాకులు పెట్టే తెస్తాం ఎప్పుడైనా చెట్ల గురించి. అయితే మాకు ఇప్పుడు అప్పుల బాలకి ఏం చేసుకోవాలని అర్థమవుతలేదు. అంత బాధలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఈ తోటలన్నీ కూడా మీరు కౌలుకు పట్టుకొని చేస్తారా ఇవన్నీ? అది తోటలు కౌలుకు పట్టుకొని ఇట్లా చెట్లకు బాగులు తెచ్చుకొని కట్టుకొని చేసుకుంటాం అన్నట్టు. తోటలు అయిపోయినాక డబ్బులు ఇస్తాం. సో ఇక్కడ చూసే మనకు అర్థమవుతుంది, ఒక మామిడి తోట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామిడి నిన్న కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా కొన్ని లక్షలు నష్టపోయినామన్నట్టు కూడా వాళ్ళ కళ్ళల్లో చూసినటువంటి బాధతో కూడా అర్థమవుతుంది. ఏమైందమ్మా? వస్తలేదు, ఇది అప్పుల వల్ల మిత్తులు అవుతున్నాయి, పైసలు బాగా తెచ్చుకున్నాము, అట్లా అవుతుంది, కష్టం అవుతుంది, బాధ అవుతుంది. మళ్ళీ కిరాయిలు అవి ఇవి అంటే మస్తు బాధ అవుతుంది. అప్పులు 5-6 లక్షలు నష్టం పోయినాం. ఇప్పుడు ఇంటికి పోయి ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. తోటలకి ఇంట్లకి పోతే అట్లా అడవిలోనే ఉంటాం మేము. ఎప్పుడైనా అడవిలలో తోటలకు 5-6 తోటలు పట్టుకుంటాము, 5-6 తోటలలో చేసుకుంటాం. అవన్నీ ఏం నష్టపోకుండా ఉండాలంటే మాకెంతో ఇంత వస్తుండే. ఇప్పుడు ఈసారి అయితే మొత్తం ఇదే విధంగా వర్షం ఇంకొక 4 రోజులు కూడా ఇదే విధంగా ఉండబోతుంది అని చెప్పి మన తెలంగాణ వాతావరణ శాఖ నుంచి కూడా మనకు పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా మనకు వాతావరణ శాఖ చెప్తుంది. ఇట్లనే ఇదే విధంగా వర్షాలు కానీ ఉంటే మీ పరిస్థితి ఏంది? మరి పరిస్థితి ఏం లేదు. ఇక లాసే, ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఇక అట్లా రకంగా అయిపోతుంది. మరి ఇప్పుడు అటు మీరు మిత్తులకు పైసలు తీసుకొచ్చి మరి అప్పులు చేసి మిత్తులు కట్టుకుంటూ వస్తున్నాం. అది ఎట్లా కట్టాలనో అర్థమైతలేదు. ఇప్పుడు మిత్తులు వెళ్తలేవు. ఇప్పుడు ఏం చేసుకోవాలో ఇంకొక 4 రోజులు కూడా ఇదే వర్షం ఉండబోతుంది. ఇటు చూస్తే మనకు అర్థమవుతుంది, మన తెలంగాణ రాష్ట్రం కూడా విడుదల చేసినటువంటి ఇంకొక 4 రోజులు కూడా వర్షం ఇదే విధంగా ఉండబోతుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక మామిడి చెట్టు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం వన్ సైడ్ మొత్తం ఒరిగిపోయింది. ఇట్లా చెట్లు కూడా అడ్డం పడిపోయినాయని కూడా మనకు అర్థమవుతుంది. విజువల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. చెట్లు కూడా ఇట్లా ఈ విధంగా నష్టపోతే చెట్లన్నీ కింద ఈదుడు గాలుల వల్ల చెట్లన్నీ కింద పడిపోవడం వల్ల కూడా మొత్తం నష్టం జరిగింది అని చెప్పి రైతులందరూ ఎంతో మున్నీరు పాలవుతున్నారు. రైతుల కష్టాన్ని కనీసం ఈ ప్రభుత్వమైనా ఈ నాయకులైనా ఎవరైనా మా కష్టాలను గుర్తించి మేము ఇంత నష్టపోయినందుకు మాకు ఏదైనా నష్టపరిహారం చెందుతుందేమో అని చెప్పి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్టు మనకు కనబడుతుంది. కానీ ఇకనైనా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి రైతులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక రైతు కూడా ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు మొత్తం ఇంత నష్టపోయారు కదా, మొత్తం ఇట్లా అయితే ఇంకా 4 రోజులు ఇట్లా ఉంది వర్షం, మరి ఎట్లా మరిగా ఇట్లా అయితే ఏం చేయాలి? ఇంట్లో ఉంటే ఏముంటుంది, మా బతికే బాధ అయిపోయింది. ఏముండదు ఇంట్లో, మొత్తం నాశనం అయిపోయింది. మీరు అప్పులు చేసి మరి వ్యవసాయం చేస్తున్నా అంటుర్రు, మరి ఇట్లా వేస్తే మీ అప్పులు తీరుతాయా? మరి ఇదే వర్షం కానీ కంటిన్యూ అయ్యిందంటే 4 రోజులు తీరయ్యి అది వడ్డీ కూడా రాదు, మాకు ఏం రాదు. ఏడికెళ్ళి రాదు, వడ్డీ తీరది, కొమ్మ తీరది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది బా. ఇటు చూస్తే మనకు అన్ని విధాలుగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇట్లా పండ్లన్నీ కూడా ఇట్లా కింద పడిపోయినాయి, గాలికి మొత్తం రాలి కింద పడిపోవడం వల్ల మొత్తం అలా ఏవైతే కింద పడిపోయినాయి ఉన్నాయో ఈ మామిడి పండ్లన్నీ తీసుకొని ఒక రూమ్లో వేయడం జరిగింది వీళ్ళంతా. దాంతో ఇంకా మనం కూడా అవి విజువల్స్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి.
ఇక్కడ మనం చూస్తే ఎంతో నష్టపోయారని మనకు అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళు ఏదైతే కాయంతా పడిపోయి కింద పండ్లన్నీ పడిపోయి మురిగిపోయినాయో వర్షానికి కారణంగా అవన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ కుప్పేసారు కదా, ఏం చేస్తారా మీదంతా? అదంతా ఏం చేస్తామంటే మేము అప్పుడు లక్షలు పోస్తాము, పోసి లాభం వస్తుందని పెట్టుకుంటే మాకు నష్టపరం ఏంటంటే గాలి చెట్లతో ఇరిగిపోయి మొత్తము ఇదంతా అయింది. మేము కూలికి వచ్చేటోళ్ళం, కూలికిన చేసుకునే లేకుంటే అయిపోయింది. మన మెదక్ జిల్లా, నేను సంకదుర్గా మనం మాట్లాడుతున్నా. అల్లదుర్గ మండలు ఆడికెళ్ళి వచ్చి ఇడికేసిన మాకు లాభం లేదు, ఏం లేదు, అట్లా చెప్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఇదంతా నష్టపోయింది కదా, ఇట్లా ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు? ఇక తీసి పెంటలు వేయాలి, పెంటలు పోసి మళ్ళీ డబ్బులు వాళ్ళకు కట్టేసేయాలి, తోట వాళ్ళకు. మాకు పైసలు ఏం రావు, ఇక్కడ రావు, మాకు మేమే నష్టం అయిపోతాం మొత్తం. అప్పుడు మేము పోస్తాం పైసలు, మస్తు లక్షల కమని వస్తాం మేము. మాకు మళ్ళీ బాగా అప్పులు తెచ్చి ఆలతీలతో తెచ్చి తోట పడతాం. మళ్ళీ తోట పట్టిన తర్వాత ఇట్లా గాలి దుమారం వస్తే మొత్తం నష్టపరం అవుతుంది. మాకు కూలి మనసులో పెట్టుకున్నా కానీ మాకు ఏం లాభం ఉండదు ఇంట్లో. ఇట్లనే ఇదే కానీ కంటిన్యూ అయ్యింది అనుకో, మరి ఈ ఎండాకాలము ఒక ఎండలు చూస్తే భారీగా ఉన్నాయి, 43 degrees ఎండలు ఉన్నాయి. ఇంతటి ఎండలో సడన్గా వెదర్ చేంజ్ అయ్యి ఈ వర్షం కారణంగా మీరు ఇంత నష్టపోయారు కదా, ఇదే విధంగా ఇంకా 4 రోజులు కంటిన్యూ వర్షం పడ్డదనుకో మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏమంటే గవర్నమెంట్కే తెలవాలి సార్. ఇక్కడ ఎవరైనా ఉన్నారో, ఇక్కడ వ్యక్తులు పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారో, దామోదర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు ఉన్నారో వాళ్ళు మా పరిష్కారం చూసి వాళ్ళు పచ్చించాలి, మాకు న్యాయం చేసినట్టు దిక్కు చేయాలి. అట్లా నష్టపోతే రైతులందరూ ఏ విధంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటల్లోనే విని మనం తెలుసుకున్నాం కదా. ఇకనైనా ప్రభుత్వం కాస్తైనా రైతులపైన జాలి చూపించి ఈ రైతులకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి రైతుల తరపున ఇటు సైరా మీడియా తరపున ఈ ప్రభుత్వ అధికారులను కోరుకుంటూ కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా.